హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ అన్షిరాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. టూర్ కోసం నేనైతే షాపింగ్‌కి వెళ్తున్నా. ఫస్ట్ క్లాతింగ్ సెక్షన్‌కి అయితే వచ్చేసాను. ఇక్కడ బెడ్‌షీట్ తీసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ మాది 2 డేస్ టూర్. సో, స్టే కోసం అవసరం ఉంటుంది కదా అని నేనైతే 3 బెడ్‌షీట్ పిక్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి వాష్ బ్యాగ్స్. జర్నీలో వాష్ బ్యాగ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం షాంపూస్ పెట్టుకోవడానికి గానీ, అదర్ సోప్స్ అవి పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. నాకైతే బ్లాక్ కలర్ బ్యాగ్ బాగా నచ్చింది. మా వాళ్ళైతే బ్లాక్ కలర్ ఎందుకు పక్కన పెట్టేసేయి కలర్‌ఫుల్‌గా ఉండాలి అంటున్నారు. బేసికలీ క్వాలిటీ అండ్ ప్రైస్ అయితే రీజనబుల్‌గా ఉంది ఇక్కడ. రూ. 199 ఆర్ రూ. 149 అలానే ఉన్నాయి. సో, నేనైతే బ్లాక్ కలర్ బ్యాగే పిక్ చేసేసుకున్నాను. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే డ్యూయల్ కలర్‌లో ఉందండి. యాక్చువల్లీ నేనైతే ఇది తీసుకుందాం అనుకుంటున్నా. బట్ సిమిలర్ బ్యాగ్ ఉంది నాకు. ఇంకా ఐ లెఫ్ట్ దట్ అండ్ స్లిప్పర్స్ కలెక్షన్‌కి అయితే వచ్చేసాను. కలెక్షన్ అయితే అల్టిమేట్ ఉందండి. నాకు గ్రీన్ కలర్ స్లిప్పర్స్ బాగా నచ్చాయి అండ్ అవి తీసేసుకున్నాను కూడా. సమ్మర్‌కి టూర్స్‌కి వెళ్ళడానికి స్లిప్పర్స్‌లో మంచి కలెక్షన్ ఉందని చెప్పొచ్చు ఇక్కడ. ఇంకా మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసామండి. ఈవినింగ్ 9:30కి మాకు ట్రైన్ ఉంది. సో, మేమైతే ఒక 3 అవర్స్ ముందే స్టార్ట్ అయ్యాము. ఆబ్వియస్‌లీ ఇండియన్ పేరెంట్స్ ఉంటే అంతే గదా! ముందే వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాం. మా హౌస్ నుంచి ఒక 30 మినిట్స్ జర్నీ ఉంటుందండి చర్లపల్లికి. సో, చర్లపల్లి రైల్వే స్టేషన్‌కైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ లైటింగ్ అయితే ఆసమ్‌గా ఉందండి. నేను ఈ రైల్వే స్టేషన్‌కి రావడం ఇదే ఫస్ట్ టైం. గ్రీనరీ అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు. బేసికలీ నాకు ట్రీస్ అంటే చాలా ఇష్టం. సో, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ట్రీస్‌నైతే ప్రిఫర్ చేస్తాను. ఈ వ్యూని చూస్తుంటే నాకైతే ఎయిర్‌పోర్ట్‌లా అనిపిస్తుందండి. సరౌండింగ్స్ గానీ, ఆర్కిటెక్చర్ గానీ ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్ అసల. నేను ఫస్ట్ టైం రావడం. సో, నేనైతే అలా చూస్తూ ఉండిపోయా. ఆ ట్రైన్ అయితే 1 అవర్ డిలే అని అనౌన్స్ చేశారు. సో, చేసేదేమీ లేక ఇంకా సరౌండింగ్స్ అంతా అలా చెక్‌ఔట్ చేస్తున్నాం. ఆబ్వియస్‌లీ జర్నీ అంటే పులిహోర మ్యాండేటరీ కదా మనకి. సో, తెచ్చుకున్న పులిహోర అయితే తినడం స్టార్ట్ చేసేసాం ఇంకా. ట్రైన్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది అండ్ మేము 2 డేస్ ట్రిప్‌కి వెళ్తున్నాం. సో, లగేజ్ చాలానే ఉందండి. ఇంకా ఆ లగేజ్ అంతా తీసుకొని ప్లాట్‌ఫామ్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. ట్రైన్ డిలే వల్ల బాగా ఎగ్జాస్ట్ అయిపోయాం. క్విక్‌గా సీటింగ్స్ అన్నీ చెక్ చేసేసుకొని ఇంకా సెటిల్ అయిపోయాం. నాదైతే అప్పర్ బెర్త్ అండి. యాక్చువల్లీ అప్పర్ బెర్త్ రాకపోయినా నేనైతే బెర్త్ వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి మరి అప్పర్ బెర్త్ అయితే తీసేసుకుంటాను. బికాజ్ అప్పర్ బెర్త్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది అండ్ మనల్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయరు. ఈ ట్రిప్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. లాస్ట్ మినిట్‌లో టికెట్స్ అయితే బుక్ చేసేసుకొని మేము శ్రీకాళహస్తి ఇంకా స్టార్ట్ అయ్యాము. నేనైతే వెంటనే స్లీప్ వేసేసా. బికాజ్ ట్రైన్ డిలే వల్ల చాలా ఎగ్జాస్ట్ అయిపోయా. మార్నింగ్ అయితే 9కి రేణిగుంట రీచ్ అవ్వాలి. బట్ 2 అవర్స్ అయితే డిలే అయింది మా ట్రైన్. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఫుడ్ కూడా తినేసాము ట్రైన్‌లోనే. ఇక్కడైతే ఒక థింగ్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు పక్కన వాళ్ళకి ఇబ్బంది పడేలా ఉండకూడదు. మా పక్కన ఒక ఫ్యామిలీ అయితే ఎక్కారండి. వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు అండ్ 5 సీట్స్ అయితే బుక్ చేసుకున్నారు. ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్, అది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు బుక్ చేసుకున్న సీట్స్‌లో వాళ్ళైతే కూర్చోవాలి కదా! వాళ్ళు మా సీట్స్‌లో కూర్చొని మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం అండ్ చాలా కంజెస్టెడ్‌గా కూడా అయిపోయింది. ఇట్స్ రియల్లీ వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఫైనలీ మేమైతే రేణిగుంట రీచ్ అయిపోయాము. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తికి బస్ ఆర్ ఆటో అయితే ఉంటాయండి. అరౌండ్ రూ. 50 అలా ఛార్జ్ చేస్తారు. మేమైతే ఆటోలో స్టార్ట్ అయ్యాం. ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. టెంపుల్ సరౌండింగ్ ఇంకా బావుందసల. ఆఫ్టర్ 30 మినిట్స్ ఆఫ్ ట్రావెల్ మేము శ్రీకాళహస్తి వచ్చేసామండి. మేము 2 డేస్ ఉంటున్నాం కాబట్టి టెంపుల్ దగ్గరలోనే రూమ్ అయితే బుక్ చేసేసుకున్నామండి. రూమ్‌కి వెళ్ళే దారిలోనే టెంపుల్ కూడా ఉంటుందండి. సో, ఇదే టెంపుల్. మేమైతే రేపు విజిట్ చేస్తాం దీన్ని. మాకు రేపు దర్శనం ఉంది. సో, మేమైతే ఇంకా రూమ్‌కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మనం వెళ్ళే దారిలోనే చాలామంది కన్సర్న్ పర్సన్స్ అండ్ పోలీస్ అయితే ఉంటారండి. మనం వాళ్ళకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్‌గా అడగొచ్చు. వాళ్ళు కూడా చాలా పేషెన్స్‌తో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ మేమైతే మా రూమ్‌కి వచ్చేసాం. మా రూమ్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఇట్ ఈస్ లైక్ ఏ మినీ హౌస్. ఫస్ట్ అయితే ఇలా స్మాల్ స్పేస్ ఉంది ఎంటర్ అయ్యాక.
నెక్స్ట్ వచ్చేసి హాల్లో డైనింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారండి అండ్ సీటింగ్ స్పేసెస్ కూడా ఉన్నాయి. వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. 2 విండోస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈజ్ బెడ్రూమ్లో 2 సెపరేట్ కాట్స్ పెట్టారు, వార్డ్రోబ్, సోఫా సెట్ అండ్ టీపాయ్. ఫైనలీ వాష్ ఏరియా ఉంది. మేము బుక్ చేసుకున్నదైతే ఏసీ రూమ్ అండి. సో మేమైతే అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ ఒక బెడ్రూమ్ ఇచ్చేసి కాట్స్ అండ్ సమ్ వార్డ్రోబ్ ఉంటుందేమో అనుకున్నాము. మాకైతే చాలా బాగా నచ్చింది రూమ్ అయితే. హాల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ అయితే ఎవ్రీ ఫ్లోర్కి కూడా సీటింగ్ స్పేసెస్ ఉన్నాయండి. ఫ్లోర్ మధ్యలో ఇలా పెట్టారు. మా బ్రదర్ అయితే ఇక్కడ వర్క్ చేసుకున్నారు. తనకు ఆఫీస్ వర్క్ ఉండేది, ఇంకా వర్క్ చేసుకున్నారు ఇక్కడ. మా రూమ్ సరౌండింగ్స్లో అయితే గార్డెన్ ఉందండి అండ్ గార్డెన్లో అయితే చాలా థింగ్స్ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. కొన్ని ఐడల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే వినాయకుడు ఐడల్స్ కానీ లేకపోతే శివుడు ఐడల్ కానీ చాలా బాగుంది. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది మాకు. ట్రీస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. నేనైతే 1 to 2 hours ఇక్కడే స్పెండ్ చేశాను. ఐ ఫెల్ట్ రియలీ పీస్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ. దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యామండి. మా రూమ్ నుంచి ఒక 10 minutes జర్నీ అయితే పడుతుంది టెంపుల్కి. సో ఇంకా ఆటో అయితే బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. 1 hourలో అయితే మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గానే బయటకైతే వచ్చేసాము. అండ్ టెంపుల్ నియర్ బై ప్లేసెస్లోన కొన్ని థింగ్స్ చూద్దామనేసి మేమైతే బయట తిరుగుతూ ఉన్నామండి. బేసికలీ ఈవినింగ్ కూడా అయిపోయింది అలా తిరిగేపాటికి. అండ్ సన్సెట్ అయితే ఆసమ్గా ఉంది ఇక్కడ, యాజ్ యూ కెన్ సీ హియర్. ఇక్కడ దగ్గరలో కోవా అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయని మా బ్రదర్ అయితే చెప్పారు. మేమైతే అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అలా వెళ్ళే దారిలో నేనైతే ఈ బ్యూటిఫుల్ వ్యూని విట్నెస్ చేశానండి. ఇక్కడ గోపురం కానీ అండ్ వెనక ఐడల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అసలు. మా బ్రదర్ అయితే పక్కనే ఉంది ఇక్కడే షాప్ అని చెప్పారు. చూసే వాటికి 5 kilometers అయితే నడిపించాడు నన్ను. బేసికలీ చాలానే బాగుందండి. మధ్యలో మేమైతే చాలా విట్నెస్ చేసేసాము. స్మాల్ టెంపుల్స్ కానీ లేకపోతే షాపింగ్ కూడా చేసేసామండి. ఫైనలీ మేమైతే వచ్చేసాము. ఇక్కడ చాలా బాగుంటుంది కోవా అని చెప్పారు మాకు. అండ్ కోవాతో పాటు సమ్ పిస్తా ఐస్ క్రీమ్ అనుకుంటా, ఇది ఐస్ క్రీమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా అల్టిమేట్ ఉంది అసలు. ఇంకా అవి తినేసి మేమైతే రిటర్న్ అవుతున్నామండి. రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ వ్యూ అయితే ఆసమ్. ఇక్కడ మీరు చూసినట్లయితే లైటింగ్స్తో పైన ఐడల్స్ ఎంత బాగున్నాయో. నేనైతే చాలాసేపు అక్కడే కూర్చున్నానండి. అండ్ టెంపుల్ పక్కనే మనకు ఒక గార్డెన్ టైప్లో ఉంటుంది. ఆ గార్డెన్లో అయితే కూర్చొని నేను ఈ బ్యూటిఫుల్ ఐడల్స్ని విట్నెస్ చేస్తూ ఉన్నా. చాలాసేపు అయితే అక్కడే కూర్చున్నాను నేను, బికాజ్ అది బాగా అనిపించింది మాకు. ఐడల్స్ నైట్ వ్యూ ఇంత బాగుంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరు ఒకవేళ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇది విట్నెస్ చేయండి. ఆఫ్టర్ 7 తర్వాత మీరు వచ్చినట్లయితే ఇది మీకు బాగా కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ 7 ఎప్పుడైనా రావచ్చు, లైక్ 9 o'clock అలా అయినా కూడా మంచిగా అనిపిస్తుంది వ్యూ మనకి. ఇక్కడైతే మేము వేరే టెంపుల్కి వచ్చాము. అండ్ ఆర్కిటెక్చర్ చూడండి, ఐ లవ్ ఆర్కిటెక్చర్ అసలు. మేమైతే రూమ్కి స్టార్ట్ అయ్యామండి. మధ్యలో అయితే ఇక్కడ కళారాధన అని చెప్పేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ప్లే చేస్తున్నారు. మంచిగా అనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేస్తున్నారు అక్కడ. అండ్ హియర్స్ ఇది బ్యూటీ ఆఫ్ శ్రీకాళహస్తి. నైట్ వ్యూ అయితే అమేజింగ్ అసలు. లైటింగ్స్ చాలా ఎక్కువగా పెట్టారండి. ఇది అయితే మా రూమ్ గార్డెన్ వ్యూ అండి. గార్డెన్ అయితే అల్టిమేట్ ఉంటుంది అసలు. మనం తిరగడానికి కానీ, పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి కానీ ఆర్ ప్లే ఏరియా కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. చిన్న పిల్లలకి అయితే మంచి టైంపాస్ అని చెప్పొచ్చు. ఫైనలీ మా 2 days ఆఫ్ శ్రీకాళహస్తి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాం. ఆబ్వియస్లీ మాకు ఈవినింగ్ 5 o'clockకి ట్రైన్ ఉంటే మేమైతే 3 o'clockకే వెళ్ళిపోతున్నామండి. ఇది ఆనవాయితీ అనుకుంటా బేసికలీ. అండ్ ఈరోజు కూడా మా ట్రైన్ 1 hour అయితే డిలే అయిపోయింది. ఇంకా చేసేది ఏమీ లేక రైల్వే స్టేషన్లో నియర్లీ 3 to 4 hours అయితే కూర్చొని ఉన్నాం.
నేనైతే వచ్చేపోయే ట్రైన్స్‌ని అలా చూస్తూ ఉన్నానండి. మా బ్రదర్ అయితే ఇక్కడ నన్ను ఏడిపిస్తూ ఉన్నారు. "ఏంటి వచ్చేపోయే ట్రైన్స్‌ని చూస్తూ ఉన్నావు, కంపార్ట్మెంట్స్ ఏమైనా కౌంట్ చేస్తున్నావా?" అని. ఆబ్వియస్‌లీ అండి. మరి 4 అవర్స్ అంటే ఇంకేం చేస్తాం చెప్పండి. ఒక 1 అవర్ అయితే మూవీ చూసాను అండ్ రిమైనింగ్ 3 అవర్స్ అలానే కూర్చున్నాము బై టాకింగ్ విత్ ఈచ్ అదర్. సో, ఫైనలీ ఆఫ్టర్ చాలా డిలే తర్వాత మా ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత లగేజ్ మొత్తం సెట్ చేసేసుకున్నాం అండ్ ఎక్కిన 1 అవర్‌కే రెయిన్ అయితే పడడం స్టార్ట్ అయింది. యాస్ యూ కెన్ సీ హియర్. మళ్ళీ రెయిన్ పడడం వల్ల ఇంకో 1 అవర్ అయితే డిలే అయిపోయింది మా ట్రైన్. నైట్ ఫుడ్ తినేసి ఇంకా మేమైతే స్లీప్ వేసేసామండి. మార్నింగ్ లేచే టైంకి ఇదిగో ఇక్కడున్నాం. ఇంకొక 10 మినిట్స్‌లో అయితే హైదరాబాద్ రీచ్ అయిపోతాము. ఫైనలీ ఆఫ్టర్ 2 డేస్ ఆఫ్ ట్రిప్ మేమైతే హైదరాబాద్ వస్తున్నాం అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెమరీస్ ఇన్ శ్రీకాళహస్తి. మెయిన్‌లీ రూమ్ అయితే చాలా బావుంది. మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు అంత బావుంటుంది రూమ్ అనేసి. ఇట్స్ లైక్ ఏ మినీ హౌస్ ఫర్ అస్. అండ్ ఫైనలీ వి ఆర్ ఇన్ సికింద్రాబాద్. స్టేషన్ బయటకొచ్చేసాక నేను ర్యాపిడో బుక్ చేసేసుకొని ఇంటికి స్టార్ట్ అవుతున్నానండి. ఇక్కడి నుంచి ఇంటికైతే ఒక 30 మినిట్స్ జర్నీ పడుతుంది. సో, నేనైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాను. ట్రిప్ నుంచి ఇప్పుడే వచ్చాను కదా! సో, మైండ్ అంతా ఫన్ అండ్ ట్రిప్ మోడ్‌లో అయితే ఉందండి. సడెన్‌గా వర్క్ మోడ్‌కి షిఫ్ట్ అవ్వాలంటే కొంచెం టైం పడతది కదా! యాక్చువల్లీ నేనైతే ఈరోజు ఆఫీస్‌కి కూడా అటెండ్ అవ్వాలండి. ఆటోలో ఉండేటప్పుడే మైండ్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నా వర్క్ చేయాలి అనేసి. ఇప్పటి నుంచయితే నా రొటీన్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.